నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నానమ్మా. గురువుగారు కాలసర్పదోషం అంటూ ఉంటారు. కాలసర్పదోషం ఉంది ఏమో అని భయపడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా అసలు సకాలంలో జరగవు. కాలసర్పదోషం ఉంటే గనక ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి గురువుగారు జీవితంలో? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. కాలసర్ప దోషాలు ఇవి ముఖ్యంగా మనకు ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతులతో పీడింపబడుతున్నటువంటి దోషం అనొచ్చు. దీన్ని కొంతమంది యోగా అని కూడా దీన్నే చెప్పారు. ఎందుకంటే యోగానికి దోషానికి పెద్ద సంబంధం లేదన్నారు ఇక్కడ. ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడూ సమసప్తాక స్థితిలో ఉంటాయి రాశి చక్రంలో. అంటే ఎప్పుడు కూడా కలవు, ఇవి దూరంగా ఉంటాయి. 180 degrees దూరంగా ఉంటాయి. రాహు 180 degrees ఎప్పుడూ దూరంగా ఉంటాడు కేతువుకి. అయితే ఈ కాలసర్పదోషాల్లో మనకు 12 రాసులకి 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. అంటే 12 × 12 ఎంత? 144. ఇలా అత్యంత ముఖ్యమైన పేర్లలో మనకు అష్టనాగు పేర్లు ఉన్నాయి. మీకు కూడా తెలుసు ఆ విషయం. తక్షక, వాసుకి, శేష, శంఖపాల, ధనుంజయ, కర్కోటక, తర్వాత ఐరావత, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని చెప్పాను నేను. ఇలా కలసర్ప దోషాల్లో ఉన్న విశేషం ఏంటంటే లగ్నము కానీ 9 గ్రహాలు, అంటే మనకు అందులో 7 గ్రహాలు ఏవైతే ఉంటాయో లగ్నము 7 గ్రహాలు రాహుకేతు మధ్యలో కనుక బంధింపబడి ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అని అంటారు. కాలసర్ప యోగం అని కూడా అనొచ్చు. ఏంటంటే యోగానికి దోషానికి తేడా లేదంటే యోగానికి దోషానికి తేడా ఎక్కడా లేదు. ఎక్కడా దీన్ని దోషమని చెప్పడానికి వీల్లేదు, యోగం అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మనం కొన్ని జాతకాలు పరిశీలించినట్లయితే కొంతమంది అత్యున్నత స్థాయిలోకి వెళ్ళారు ఇదే రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నట్లయితే. కొంతమంది అధఃపాతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భూమి మీద ఇంకా వాళ్ళు దేనికి పనికి రాకుండా తయారైన పరిస్థితి కూడా తయారయ్యారు. మరి ఈ దోషం ఏంటంటే వీళ్ళ కలయిక ఏ విధంగా ఉంటుంది? ఈ రాహుకేతుల మధ్యలో గనక ఈ లగ్నం గనక మళ్ళీ అట్లానే ఈ 6 గ్రహాలు ఉంటే ఎటువంటి దోషాలు ఉంటాయి అంటే ముఖ్యంగా కుజుడు కేతువు కానీ, కుజుడు రాహు కానీ, తర్వాత కేతువు కుజుడు కానీ, మళ్ళీ రాహు కుజులు ఇలా కలిసి ఉన్నట్లయితే సర్పదోషం కూడా అంటారు. ఈ సర్పదోషం ఉండే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే కళ్ళు ముఖ్యంగా చూసినట్టయితే కళ్ళు తేనె రంగు కానీ పిల్లి రంగులో ఉండేటి కళ్ళుగా కనబడతాయి వాళ్ళవి. అదే వాళ్ళు వాక్ స్టైల్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు నడిచే స్థితి కూడా కొందరు సర్పానికి సంబంధించిన విధానంగా అడుగులు వేస్తున్నప్పుడు ఈ అడుగు పై భాగం వెనక ఇంకో అడుగు అన్నట్టుగా నడిచే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ చేతిలో సర్పాలు ఎక్కడైనా ఒక ఆకారంలాగా కనబడుతూ ఉంటాయి. నల్లటి మచ్చలాగా ఒక సర్పాకారం ఉండటం కానీ, తర్వాత వాళ్ళకి చేతుల్లో కూడా సర్పాకారంగా ఉండటము, లేదైనా ఇంకా స్త్రీలలో అయితే కొన్ని విధానంగా శరీర అవయవాల్లో కొంతవరకు ఎగుడు దిగుడుగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎగుడు దిగుడు అంటే ఒక 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 శరీరం సగం స్థానం ఎత్తుగా ఉండడం, ఇంకో సగం స్థానం కిందగా ఉండడంగా జరగడం. అంటే వాళ్ళు నడకలో కూడా కొంతవరకు ఎలా ఉంటుందంటే మాట తీరు కూడా చాలా సౌమ్యంగా ఉండడము. ఎందుకంటే రాహు వాక్కుని నత్తిగా మాట్లాడడం కొంతమంది, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ధన నష్టం, ముఖ్యంగా చెప్పాలంటే ధన నష్టం, డబ్బులున్నా కూడా లేనివాడిగా ఉండటం కొంతవరకు, లేదైనా ధన నష్టం జరగటము, మానహాని. ఇప్పుడు జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానహాని అంటే అంతా రాహుకేతుల మహత్యమే. కాలసర్పదోషాలకు సంబంధించినటువంటి గ్రహాలు ఆ పిల్లల్లో ఉన్న పెద్దల్లో ఉన్న ఇవన్నీ అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటివే. ఈ రాహుకేతువులు ఏంటంటే ముఖ్యంగా విపరీతంగా రెచ్చగొట్టే స్వభావాన్ని సూచించడం, మనిషిని అసూయాద్వేషాలు నింపటం, తర్వాత ఇతరుల్ని ఎక్కువగా ప్రేమించకుండా చేయటం, తర్వాత ఎవరైనా ఒక మంచి స్థాయిలో ఉంటే వాళ్ళని ఎట్లయినా దింపాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ రాహుకేతువులకి ఉండే స్థితి. అంటే మరి కేతు జ్ఞానకారకుడు. ఇక్కడ మళ్ళీ కూడా కేతు జ్ఞానకారకుడు, సడన్ యాక్సిడెంట్స్ జరగటం, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి స్వభావ లక్షణం. తర్వాత మనకు పితృదేవతానుగ్రహం కూడా కొంతవరకు లేకపోవడం కారణం రాహుకేతువులే. పితృదోషాలు అనేవి కూడా పితృదోషాలకు వస్తే మళ్ళీ వేరే సంఘటన ఉన్నాయి గ్రహ కలయికల్లో చూస్తే. కానీ ఈ పితృదోషాలకు సంబంధించి చూసినట్టయితే 9లో రాహు ఉంటే కనుక అత్యధికంగా బాలారిష్ట దోషంతో పాటు పితృ సంబంధమైన దోషం కొంతగా ఉంటుందని మనకు
ఈ యొక్క జాతక పరిశీలన చేసినప్పుడు తేలింది. 9లో రాహు ఉన్నట్లయితే వాళ్ళకు కొంతవరకు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని. తర్వాత వాళ్ళ ఉన్నతి కూడా ఎట్లా ఉంటుందంటే ముందుకు వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం, అనుకున్న స్థాయిలో అత్యాశగా కొంత ఉండడం. అత్యాశ అంటే ఉన్నదానిలో సంతృప్తి ఉండదు, ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు, అది వస్తుందా లేదా అని ప్రయత్నం చేస్తుంటాడు. అట్లాంటి అత్యాశగా లోనవ్వటం, అంటే ఆ ఆశకు కూడా అంతు అనేది ఉంటుంది మనకు కూడా. అది ఎక్కువగా డిజైర్స్ గుణాలు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా కాలసర్పదోషాల యొక్క స్వభావం. పోగొట్టుకోవాలంటే ఎలా గురువుగారు ఇది? ఇవి పోగొట్టుకోవాలంటేనమ్మా నిత్యం కూడా మనం మంగళవారాలు కానీ ఆదివారాలు కానీ సర్పారాధన చేయటం, నాన్ వెజ్ తినకపోవటం, ఆదివారాలు ఇది సూర్యుడికే కాదు, మనకు రాహుకి సంబంధించిన దోషాలు కూడా పోతాయి. ఆదివారం రోజు ఉపవాసం చేసి ఉండటం, తర్వాత ఆదివారం రోజున మనకు ఏదైతే దేవత దగ్గరలో ఉండేది గ్రామ దేవతకి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, తర్వాత కాళహస్తీశ్వర క్షేత్రానికి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి ఉండేటువంటి వడ్డానం ఉంటుంది, సర్ప వడ్డానం ఉంటుంది గణప్రసూనాంబికాదేవికి. ఆ సర్ప వడ్డానం దర్శనం చేసుకున్నట్లయితే ఈ కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడింది పురాణంలో, మన కాళహస్తీశ్వర మహత్యంలో కూడా. అందుకని ఈ కాళహస్తీశ్వర మహత్యంలోకి వెళ్తే మనకు ఈ సర్పవడ్డానం అమ్మవారికి ఏదైతే ఉంటుందో మనకుండే సర్పదోషాలు తొలగిపోతాయి, కాలసర్పదోషాలు తొలగిపోతాయి అని చెప్పి. అట్లాగే అనేక రకాల క్షేత్రాలు ఉన్నాయి ఇంకా మనకి. ఇక వెళ్ళినట్లయితే నాగర్కోయిల్ క్షేత్రం కేరళలో ఉంది. ఇది బ్రహ్మ ప్రతిష్టమైన క్షేత్రం, ఇది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేశారు, బ్రహ్మదేవుడు. అటువంటి క్షేత్రంకి వెళ్ళటం. తర్వాత ఈ పెదకాకాని అని చెప్పి మన గుంటూరు దగ్గర ఒక క్షేత్రం ఉంది, అది కూడా సర్ప పరిహార క్షేత్రాలు ఒకటి. ఇది కాకుండా త్రయంబకంలో కానీ, మళ్ళీ ఇంట్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే రాగి ఈ ప్రతిమను, సర్ప ప్రతిమను తయారు చేసుకొని, రాగి అంటే తీసుకొచ్చుకొని వాటికి అభిషేకం చేస్తూ పాలు నైవేద్యంగా ప్రతినిత్యం పెట్టడం. అలా చేయటంలో కూడా కాలసర్పదోషాలు, ఈ సర్పదోషాలు కూడా తొలగిపోతుంటాయి. ప్రతినిత్యం కూడా అష్టనాగు స్తోత్రం కానీ, నవనాగ స్తోత్రం కానీ, అష్టనాగ పూజా విధానంలో శ్లోకపూర్వకంగా చెప్పుకోవటం కానీ చేస్తే శీఘ్రంగా ఈ యొక్క కాలసర్పదోషాలు తొలగిపోతాయి. అలా ఈ యొక్క సర్పదోషాలు తొలగిపోవడానికి ఇది ఒక మార్గం. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి, యజ్ఞాది కర్తవులు కూడా చేయొచ్చు అవకాశం ఉంటే. ధన్యవాదాలు గురువుగారు. కాలసర్పదోషం పోగొట్టుకోవడానికి మంచి నియమాలు, నిబంధనలు తెలియజేశారు. నమస్కారం.